ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ నువ్వు ఏం చేయబోతున్నావు. నువ్వు ఏం చేయబోతున్నావు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే నువ్వు ఏం చేయబోతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ హ్యాస్ హీ కమ్ ఫ్రమ్, వేర్ హ్యాస్ హీ కమ్ ఫ్రమ్ అంటే అతను ఎక్కడి నుండి వచ్చాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను తనకి ఉదయం నుండి ఫోన్ చేస్తున్నాను, నేను తనకి ఉదయం నుండి ఫోన్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హర్ సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ కాలింగ్ ఫర్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఎప్పటి నుండి అంటే మార్నింగ్ నుండి, దాన్ని సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు కనీసం నడవలేడు అంటే అతను నడవలేడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ కాంట్ ఈవెన్ వాక్, హీ కాంట్ ఈవెన్ వాక్. ఈవెన్ అంటే కనీసం అని, అతడు కనీసం నడవలేడు అంటే హీ కాంట్ ఈవెన్ వాక్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఏమీ జరగదు, నీకు ఏమీ జరగదు. దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ అంటే నీకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాను అంటే ఇంకోసారి నిన్ను కలవడానికి వస్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ టు మీట్ యూ అగైన్, ఐ విల్ కమ్ టు మీట్ యూ అగైన్ అంటే మళ్ళీ ఇంకోసారి నిన్ను కలవడానికి వస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను పొరపాటు చేశానా అంటే నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని మనం ఇలా అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ ఐ మేడ్ ఏ మిస్టేక్, హ్యావ్ ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే నేను పొరపాటు చేశానా. నెక్స్ట్ వన్ ఈస్ ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్, హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్. ఆల్ దీస్ అంటే ఇదంతా అని, ఎవరు చేస్తున్నారు అంటే హూ ఈస్ డూయింగ్. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అంటే నాకు సపోర్ట్ చేయను ఎవరు కూడా లేరు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఈస్ నో వన్ టు సపోర్ట్ మీ, దెర్ ఈస్ నో వన్ టు సపోర్ట్ మీ అంటే నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది వాదించుకునే సమయం కాదు అంటే ఇది వాదించుకునే టైం కాదు, ఆర్గ్యూ చేసుకునే టైం కాదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు ఆర్గ్యూ, దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు ఆర్గ్యూ అంటే ఇది వాదించుకునే సమయం కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి అంటే నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ షుడ్ ఐ లివ్ వితౌట్ యూ, హౌ షుడ్ ఐ లివ్ వితౌట్ యూ అంటే నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు రిమోట్ ఇవ్వు, నాకు రిమోట్ ఇవ్వు అంటే అంటే టీవీ రిమోట్ కానీ లేదా ఏసీ రిమోట్ కానీ ఏదైనా నాకు రిమోట్ ఇవ్వు అని అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ ద రిమోట్, గివ్ మీ ద రిమోట్ అంటే నాకు రిమోట్ ఇవ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అతడిని ఎలాగైనా ఒప్పించాలి, నువ్వు అతడిని ఎలాగైనా ఒప్పించాలి అంటే ఏం చేసైనా సరే నువ్వు ఒప్పించాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో యూ షుడ్ కన్విన్స్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా సరే అని. నువ్వు అతడిని ఎలాగైనా ఒప్పించాలి అంటే యూ షుడ్ కన్విన్స్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ 2 రోజుల తర్వాత అతడు వస్తాడు, 2 రోజుల తర్వాత అతడు వస్తాడు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో
హీ విల్ కమ్ ఆఫ్టర్ 2 డేస్. హీ విల్ కమ్ ఆఫ్టర్ 2 డేస్ అంటే 2 రోజుల తర్వాత అతను వస్తాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు. వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో వై దే డింట్ కమ్ ఎస్టర్డే. వై దే డింట్ కమ్ ఎస్టర్డే. ఇక్కడ మనం డింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది పాస్ట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం డింట్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ నీ పని పూర్తయిందా. నీ పని పూర్తయిందా. దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ కంప్లీటెడ్ వర్క్. హ్యావ్ యూ కంప్లీటెడ్ వర్క్ అంటే నీ పని పూర్తయిందా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది చాలా బాగుంది. ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్ ఈస్ వెరీ నైస్ అంటే ఇది చాలా బాగుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నీదేనా అంటే ఈ వస్తువు కానీ ఏదైనా సరే ఇది నీదేనా అని మనం అడగాలనుకున్నప్పుడు ఈజ్ దిస్ యువర్స్. ఈజ్ దిస్ యువర్స్ అంటే ఇది నీదేనా అని. నెక్స్ట్ వన్ ఈస్ దీనికి రిలేటెడ్గా ఇది నాది కాదు. ఇది నాది కాదు అని మనం చెప్పాలనుకున్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ మైన్. దిస్ ఈజ్ నాట్ మైన్ అంటే ఇది నాది కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అక్కడ ఏదో ఉంది. అక్కడ ఏదో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ దేర్. సంథింగ్ ఈజ్ దేర్ అంటే ఎక్కడ ఏదో ఉంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఎవరో పిలిచారు. నన్ను ఎవరో పిలిచారు. సో దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ కాల్డ్ మీ. సమ్వన్ కాల్డ్ మీ అంటే పిలిచారు అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనం ఇక్కడ కాల్డ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇది చాలా జనరల్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు వాగ్దానం చేయండి. నాకు వాగ్దానం చేయండి. సో దీన్ని ఇంగ్లీష్లో ప్రామిస్ మీ. ప్రామిస్ మీ అంటే నాకు వాగ్దానం చేయండి అని. నెక్స్ట్ వన్ ఈస్ పూర్తిగా తప్పు అంటే నువ్వు చేసింది పూర్తిగా తప్పు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ ఫర్ యూ. నాకు చూపించు. నాకు చూపించు. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.